హలో. హాయ్. గుడ్ ఆఫ్టర్‌నూన్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. సో, ఈరోజు నేను యాక్చువల్లీ కంప్లీట్ వీడియో తీద్దామంటే ఎప్పుడూ అవ్వట్లేదు. సో, ఎలా టైం దొరుకుతుందో, ఎంత కుదురుతుందో అంత వీడియోస్ తీస్తున్నాననమాట. ఈరోజు నా డేలో వచ్చేసి నేను ఏమేమి చేస్తున్నానో అది చూపిస్తున్నాననమాట. సో, ఈరోజు వచ్చేసి దోసకాయ చట్నీ చేస్తున్నాను. ఇంకా క్యాబేజీ ఫ్రై చేస్తాను. దాల్ చేస్తాను. దాల్ అయితే కంపల్సరీ మా బాబు కోసం. రైస్ అంటే యాజ్ యూజువల్ కదా. సో చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది నా ఫేవరెట్ చట్నీ అనమాట. ఈరోజు మా బాబు టోర్నమెంట్కి వెళ్ళాడు. వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెడదామని ఇక్కడ దాల్ పెట్టేశాను. రైస్ అయితే రెడీ అయిపోయింది. వావ్, వేడివేడిగా ఉంది రైస్. వేడి రైస్లో చట్నీ వేసుకుని తింటే వావ్ బాగుంటుంది కదా. సో దాల్ కూడా రెడీ అయిపోతుంది. ఈరోజు మా బాబు టోర్నమెంట్కి వెళ్ళారనమాట. వాళ్ళు వచ్చేసరికి వంట రెడీ చేసి పెట్టేస్తే వచ్చాక తినొచ్చు అందరని అదే చిన్న వీడియో తీస్తున్నాను అనమాట. కంప్లీట్ ప్రాసెస్ వీడియో చేద్దామంటే కావట్లేదు, కొంచెం పని ఉంది ఇంట్లో, దానికోసం అని చెప్పేసి. సో క్యాబేజీ ఫ్రై కూడా చేస్తున్నాను, రెడీ అయిపోయింది. అంటే కంప్లీట్గా తీయకుండా కొంచెం స్టార్టింగ్ ఎండింగ్ మాత్రమే చూపిస్తున్నాను అనమాట. ఫ్రై కూడా రెడీ అయిపోయింది. సో అంతా రెడీ అయిపోయింది. ఫ్రెష్ అయిపోయి మా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా వాళ్ళు రాగానే ఫస్ట్ పిల్లలకి తినిపించేసి మేము కూడా తింటామన్నమాట. వచ్చేసారు. యాక్చువల్లీ ఈరోజు మా బాబుది మ్యాచ్ పోయింది, ఓడిపోయాడని కొంచెం బాధపడుతున్నాడు అనమాట. తప్పేం లేదు కదా, గేమ్ అన్న తర్వాత గెలుపు ఓటమి అన్నీ సహజమే కదా. గేమ్ ఒకటే కాదు, లైఫ్ కూడా అంతే. ఏది మనం అనుకున్నట్లు ఎప్పుడు జరగదు. కొన్నిసార్లు బాధ, కొన్నిసార్లు హ్యాపీ, అన్నీ కలిసి ఉంటేనే కదా లైఫ్. అన్నీ తట్టుకునే ముందుకెళ్ళాలి. సో అది సంజాయించాను బాబుకి. కొంచెం సెన్సిటివ్ అనమాట. ఆయన అలసిపోయి వచ్చాడని తినిపిస్తుంటే మా పాప ఎప్పుడు నువ్వు లక్కీకే తినిపిస్తావా అని చెప్పేసి గొడవపడి వచ్చింది, నాకు కూడా తినిపించని. సో పిల్లలిద్దరికి తినిపించేసిన తర్వాత ఏం లేదు, కొంచెం మా బాబు తక్కువ మాట్లాడతాడు, ఎవరితోనే త్వరగా కలవడనమాట. పాప అయితే అందరితో కలిసిపోతుందని కొంచెం ఆయన పైన నేను ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటాను. ఈమె కోపం వస్తుందనమాట, అంతే. సో పిల్లలకి తినిపించేసిన తర్వాత మేము కూడా స్టార్ట్ చేసాం తినడం. మా హస్బెండ్ చెప్తున్నారనమాట టోర్నమెంట్లో ఏం జరిగింది ఏంటి, అట్లా ఏదో కొంచెం అలా డిస్కస్ చేసుకుంటాం అనమాట. తినేటప్పుడు యాక్చువల్లీ మాట్లాడకూడదు అంటారు, కానీ మనం మాట్లాడకుండా అయితే ఉండలేం. సో టెన్నిస్ గురించి చెప్పాలంటే మా బాబు 2.5-3 సంవత్సరాలు అప్పుడు మేము జాయిన్ చేసామన్నమాట టెన్నిస్లో. సో తనకి చాలా ఇష్టం టెన్నిస్ అంటే. ఒక్కరోజు కూడా లీవ్ పెట్టాడు అస్సలు టెన్నిస్కి. ఈవెన్ ఫీవర్ వచ్చినా ఏమున్నా సరే క్లాస్ అటెండ్ అవుతాడు. ఆయనకు ఒకటే లోకం, స్కూల్, టెన్నిస్, ఇల్లు, అంతే. పాపం దానికి ఆడుకోవడానికి కూడా టైం దొరకదు. అంటే తన ఇష్టంతోనే తను వెళ్తున్నాడు. మేము ఫోర్స్ ఏం చేయలేదు. ఎందుకంటే ఈరోజు రేపు మనకి నచ్చింది పిల్లల్ని చేయమంటే వాళ్ళు చెయ్యరు, చెప్పొద్దు కూడా మనం. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లోనే వాళ్ళని ముందుకి మనం పంపించాలి. కానీ మనకేదో నచ్చింది, మనం ఏదో చేయలేదు అని చెప్పేసి మనవన్నీ తీసుకెళ్ళి పిల్లల మీద పెట్టేస్తే వాళ్ళు అటు ఇటు కాకుండా అయిపోతారు. సో బెటర్ వాళ్ళకి ఏది ఇష్టమో అదే మనం ఎంకరేజ్ చేయడం, ముందుకు పంపించడం బెటర్ అని నా ఫీలింగ్. సో మేమైతే అలాగే చేస్తున్నాం అన్నమాట. సో మనం కష్టపడేది ఎవరి కోసం? మన పిల్లల కోసమే కదా. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం. సో మా వాడైతే బాగా కష్టపడతాడు. నేనైతే ఒకటే నమ్ముతాను, కష్టపడిన వాళ్ళు ఎప్పుడూ చెడిపోరు.
కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, అన్నీ అప్స్ అండ్ డౌన్స్ చూడాల్సి వస్తుంది లైఫ్లో అయినా, ఏ ఫీల్డ్లో అయినా, స్పోర్ట్స్ కానివ్వండి, ఏదైనా సరే. బట్ ఎప్పుడైనా సరే మనం ఓపిక్గా కష్టం వచ్చింది కదా అని మధ్యలో అది వదిలేయకుండా అది కంటిన్యూ చేసుకుంటూ మన కష్టాన్ని నమ్ముకుని దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్తే డెఫినెట్గా ఏదో ఒక రోజు సక్సెస్ అయితే అవుతాము. అదైతే నేను చాలా నమ్ముతాను. మా పిల్లలకు కూడా అదే చెప్తాను. కొన్ని రోజులు ఇది, కొన్ని రోజులు అది అని మన మైండ్ సెట్ ఊరికే మార్చుకుంటూ ఉండకూడదు. ఏదైనా సరే ఒకదానిపైనే మనం కాన్సన్ట్రేట్ చేయాలి, దాని గురించే కష్టపడాలి. సో అప్పుడే లైఫ్లో ఏదైనా సాధించగలుగుతాం. సో ఇదే అండి ఈరోజు నా చిన్న వీడియో. నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.